ఏజెంట్ అంటే బాండ్, జేమ్స్ బాండ్ అని కోటు సూటు వేసుకొని తిరుగుతారనుకున్నావా? ముందు జిప్పేసుకోబే. రేయ్, నీ చుట్టూ నిన్ను ఎన్ని కళ్ళు గమనిస్తున్నాయో చూడు. సార్ ఎందుకు సార్ గొడవ? మనం వెళ్ళిపోతాం సార్. సార్ ఏయ్ వెళ్ళరా. తీరా బండి. తీస్తున్నా సార్. ఎక్కండి. ఇది ఎలాంటి చోట్రా? ఏదో దీవిలా ఉంది. చూడడానికి పాత దుకాణంలా ఉందిరా. రే వస్తున్నాడ్రా. చెప్పండి, మీ సమస్య అంటే? నా ఫ్రెండ్ పేరు మరి, వాడు ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకున్నాడు. నిన్న రాత్రి ఈ ఊరికి వచ్చాడు. సడన్ గా సముద్రంలో చావడానికి వెళ్ళాడు. మేమే మాకు తెలిసిన వాళ్ళందరితో ఒక కిడ్నాప్ డ్రామా వేయాలని అనుకున్నాం. అంతలో వేరెవరో వచ్చి తీసుకెళ్లిపోయారు గుల్లుబాయ్. వాడికి అమ్మ లేదు, నాన్న అస్సలు పట్టించుకోడు. మా కోసం ఒక సాయం చేస్తావన్నా? ఎలాగైనా మీరే మా ఫ్రెండ్ని కాపాడాలన్నా. పదండి. అక్కడ బ్రేక్ వేస్తే ఇక్కడ ఈ బండిని అయితే జాగ్రత్తగా చూసుకున్నారు. పోరా. పరసులో చిల్లర డబ్బులు బాగా ఎక్కువైపోయినందువల్లే అందరూ భిక్ష వేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మధ్య నువ్వు పసిబిడ్డ ఆకలి కోసం భిక్ష ఎత్తుకోవడం తప్పేమీ కాదు. అస్సలు భయపడకు. అమ్మ కంటే ప్రపంచంలో గొప్ప శక్తి ఇంకేదీ లేదు. అయ్యా, ఇది నా బిడ్డే కాదు. బాయ్ తెలుసు, ఎవరి చేతుల్లో ఉన్నా తను బిడ్డే. మేడం, మీ ఫోన్ రెడీ అయింది. ఇదే బాయ్ నా ఫ్రెండ్ ఇల్లు. రే, తను ఇక్కడ ఏం చేస్తుందిరా? అవును, నువ్వు ఇక్కడ కూర్చొని ఏం జరుగుతోందిరా? మది కిడ్నాప్ అయ్యాడు. ఏంట్రా, కిడ్నాప్ చేశారని కేర్లెస్ గా చెప్తున్నావు? కేర్లెస్ ఏం కాదు, పొద్దు నుంచి ఎంత వెతికామో మాకే తెలుసు. వాళ్ళ నాన్నకు తెలిసిన వాళ్ళలో ఎవరో కిడ్నాప్ చేసినట్టున్నారు. ఆ అమ్మాయి నాన్న నెంబర్ చెప్పు. అయ్యో అన్న, వాళ్ళ నాన్న కొంచెం గొప్పోడు. ప్రాబ్లం అని తెలిస్తే మా తల నరికేస్తాడు. మనమే వెతుకుదామన్నా. సరే, అటు వెళ్ళి దగ్గరలో ఏదైనా సీసీటీవీ కెమెరా ఉందేమో చూసిరండి. పదరా. అదిగో అక్కడ ఉన్నారు కదా, ఆయనతో కలిసి వెతుకుతున్నా. సరే, నువ్వు చేతిలో యాపిల్ పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నా? అమ్మాయి పేరేంటి? వరలక్ష్మి నాన్న. అవునన్నా. తను ఏదైనా ఉద్యోగానికి వెళ్తోందా? ఓఎంజీ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంది నాన్న. మీకు ఒకే ఒక అమ్మాయా? నాన్న, ఒక్కటి చాలు, అదిరిపోతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు ఏం చూడరా? అంత సూపర్ గా ఉంటుంది. ఊరికే ఉండరా, మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తారా? అవునవును, తీసుకురండి. నాన్న, అబ్బాయితో విడిగా మాట్లాడాలి. నాన్న, నేను వెళ్ళి మాట్లాడొస్తాను నాన్న. అన్నిటికీ తొందరే. నా ఇన్స్టా ప్రొఫైల్ చూసి ఇంటికి వచ్చి పిల్లని అడగడం చాలా టూ మచ్. సి ఐ ఆల్రెడీ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్. అందులో ఉంది, ఇంత అందంగా ఉన్నారు. లవ్ అనేది సహజమే కదా. కానీ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఓ, ఐ మీన్ ఇట్స్ ఓకే, షిట్ హ్యాపెన్స్. కానీ నాకు ఒక విషయం మాత్రం చెప్పండి, మీ ఇద్దరి మధ్యలో అలా ఇలా అని ఏదైనా జరిగిందా? నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తున్నానుగా. ఓ, మీరు అలా అంటున్నారా? సరే పర్వాలేదు, వదిలేండి. అనుకోని సందర్భంలో తొందరపాటులో ఏదో ఒక 2-3 సార్లు జరగడం ఓకేనే. తొందరలో జరిగింది ఒకసారి, కానీ ప్లాన్ చేసి ఈజీగా ఒక 50-60 సార్లు ఉంటాయి. 50-60 సార్లు? నేనెందుకు ఇవన్నీ నీతో చెప్తున్నాను? నాకు నువ్వు నచ్చలేదు. ముందు ఇక్కడ నుంచి బయలుదేరు బ్రో. బ్రోనా?
డాడీ ఈ అమ్మాయికి పెళ్లి మాత్రమే కాలేదు. నా పరువు తీసావు కదా. గెట్ అవుట్. ఏయ్, ఇకపై నువ్వు ఇంట్లో ఉండడానికి వీలేదు. అవుట్. గెట్ లాస్ట్. ఇలా చూడండి, ఎనివే నేను బయటికి వెళ్దామని అనుకున్నాను. నా ఆస్తి పంచి ఇచ్చే. ఇస్తాలే. నీ తాత సంపాదించిన ఆస్తి అనుకున్నావా? నేను సంపాదించింది. ఒక నయ్య పైసా కూడా ఇవ్వడం. ఇవన్నీ నువ్వు సంపాదించిందే. కానీ ఈ రోజు ఒకడు వచ్చాడు కదా, వాడు నీ ఇల్లు ఆస్తి చేసి వచ్చాడా? నా అందం చేసేగా వచ్చాడు. ఓకే, ఆకలిగా ఉంది. వాడు తీసుకొచ్చిన పళ్ళు లోపలే ఉన్నాయి. అందులో ఏంటే? పండ్లు కావాలి నీకు? ఇక్కడే ఉండవే. నిన్ను ఏమిటి ఇది? నువ్వు వెళ్ళమ్మా. ఏమండి? పండ్లు కావాలా? పండ్లు ఎలా సాకావో చూడు. మా అమ్మ చేసిన తప్పు. నీ నాన్న విసిరేసిన యాపిల్ ని తింటున్నావా? నిన్నంతా పలస పండుతోనే కొట్టుండాలి. వాడు కనిపించిన వెంటనే ఫోన్ చేస్తాను. నేను బయలుదేరుతాను. రోడ్ చివరిలో ఒకటి ఉందన్న. అది కొండ మీద కూడా పోనిస్తుంటారే బండి లాంటి ఒక జీపు. అది మెయిన్ రోడ్ లో లెఫ్ట్ తీసుకుందన్నా. ఉదయాన్న 5:30కి వచ్చింది. ఆ తర్వాత 8:15కి తిరిగి వెళ్ళింది. ఏం యాప్ అన్నా ఇది? గాయ్స్, నేను మీతో వస్తాను. హాయ్, ఐఎమ్ వరలక్ష్మి. నీ పేరు? వీడి పేరు భవానీ శంకర్. సైట్ టైప్. ఐఎమ్ రాజ్ కుమార్. ఓ, హ్యాపీ బ్రైడ్. థ్యాంక్ యూ. హ్యాపీ బ్రైడ్ మావా. నైస్ టు మీట్ యు. అయితే మీరే ఆపరేషన్ కి హెడ్? మీ పేరు? గూగుల్. వావ్, గూగుల్, ద వరల్డ్ ఫేమస్ సర్చ్ ఇంజిన్. బాయ్. ధైర్యంగా రండి. బాయ్. బాయ్, ఇక్కడికి ఎందుకు వచ్చా? కిడ్నాప్ చేసిన వాడు సినిమాలు గాని చూసి ఈ పని చేసుంటే వాడు ఇలాంటి చోటే ఎక్కడైనా కట్టేసి ఉంటాడు. ఈ నంబర్ ఏంటి? అన్ని కెమెరాలు చూడొచ్చు. ఇదిగో ఈ నెంబర్ని యాప్లో వేయి. మీకు హ్యాకింగ్ కూడా తెలుసా? ఎవరు వీడు? వెళ్ళే ప్రతి చోట హెల్ప్ చేస్తానని దిగుతున్నాడు. మనకేమో టైం లేదు. సరే వదలరా. రే మావా, చూడ్డానికి వేస్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడురా. వీడెల్లారా మనకి హెల్ప్ చేస్తాడు? వేస్ట్ రా, బండి తోడడానికి పనికొస్తుంది. దొరికితే మన కథ కథం అవుతుంది. పర్వాలేదా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? విషయాన్ని లైట్ ఎడుతుకడా. అతనికి తెలియని విషయం లేదు, తిరిగిన వీధి లేదు. పోలీసు, కోర్టు, మీడియాను చూసిన వ్యక్తిరా అతను. దేని గురించి అడిగినా జవాబు చెప్తాడు. అందుకే ఊర్లో ఉన్న వాళ్ళు గూగుల్ అని పిలుస్తారు. అతనికి చుట్టాలని ఎవరు లేదు, కానీ ఎవరైనా సాయం అడిగితే వెంటనే చేస్తాడు. దేశం దేశం తిరిగాడు, చిలకలాగా ఎగిరాడు. ఒక చేతిలో ఉన్న వస్తువుని ఇంకొక చేతికి మార్చడంలో ఎక్స్పర్ట్ రా. ఎక్స్పర్ట్. ఇది నా కాదండి. నా వాడ కింద పడేసావు కదా, దానికోసం నేను తెలియక పడేసినా నువ్వే కదా పడేసిందే. ఏమండి? ఒక వడవడానికి దిక్కులేదు, పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. డేవిడ్ గడు ఫోన్ తీయటం లేదు. ఈయన లేపడానికి కష్టంగా ఉందిరా బాబు. అలాగా మనం వెళ్ళి తినేసి వచ్చేద్దారు. అందరం వెళ్ళడం దేనికి? ఒక్కరు వెళ్ళి తినేసి మిగతా వాళ్ళకి పార్సిల్ తీసుకొచ్చేద్దాం. అది కాదు గురు, అందమాన్ చెప్పినట్టు 3 పార్సల్స్ తీసుకుంటే 3 5 15 రూపాయలు పార్సల్ కి సరిపోతుంది. ఒకళ్ళని ఇక్కడే ఉండనివ్వండి, మిగతా ముగ్గురు వెళ్ళి తిని ఒక పార్సల్ తీసుకొద్దాం. అప్పుడు డబ్బులు ఆదా అవుతాయి. ఐడియా ఇచ్చావురా. ఇక్కడ అందరూ ఎందుకని ఉండాలి కోబార్? నేను ఇచ్చిన మందుకే ఇతను కాసేపటి వరకు మైకల్ నుంచి బయటికి రాడు. మనందరం వెళ్ళి తినేసొద్దాం, డబ్బులు మిగులుతాయి కదా. పదండి వెళ్ళి తినేసి అయ్యి బాబు, వీళ్ళందరూ బలి ఐకమత్యంగా ఉన్నారా బాబు.
కాకి కావాలా కాకిని చూస్తేనే తింటావా? ఇటు చూడమ్మా, కాకొస్తుంది. ఇటు చూడు, కాకొస్తుంది. ఏంట్రా వాడు కాకి భాష మాట్లాడుతున్నాడు? తనకి 13 భాషలు తెలుసని చెప్పాను కదా, అందులో ఇది కూడా ఒకటి. ఇటు చూడు, బోల్డ్ అన్ని కాకులు వచ్చేసాయి. వావ్. నేను రాసిస్తాను, వీడి వల్ల చెప్పు దెబ్బలు తినడం ఖాయం. ఎందుకురా మీరిద్దరు ఇలా భయపడి చస్తున్నారు? ఒకవేళ అలా మనం దొరికిపోయామనుకో, ఈ ఊరు తను చెప్పేది నమ్ముతుందా, మనం చెప్పేది నమ్ముతుందా? మనం చెప్పేదే నమ్ముతుంది. అయితే తీసుకుని చావు.